హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మనం అయితే కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం శనివారం చెప్పిన ఎపిసోడ్లో సేమ్ అలానే పెద్ద గొడవ అయితే అవుతుంది. ఈ శైలేంద్ర అసలే వాళ్ళ మీద కోపంగా ఉంటున్నాడు కదా మను మీద. ఇలాంటి ఒక చిన్న అవకాశం దొరికితే వదులుతాడా, పెద్ద రచ్చ చేస్తాడని అయితే చెప్పాను కదా, సేమ్ అదే అయితే జరిగింది అక్కడ కూడా. అయితే ఏంటంటే ఇక మనుకి చాలా కోపం వచ్చేసి మీటింగ్ నుంచి వెనక్కి వచ్చి తన క్యాబిన్లో అలానైతే ఆలోచిస్తూ రక్తం కారుతున్న చేయితోనే అట్టానే ఉంటాడు. అక్కడికి కూడా శైలేంద్ర వచ్చి టార్చర్ చేస్తూ ఉంటే పాప మహేంద్ర వచ్చి మను తప్పే, తన తండ్రి ఎవరో తెలియకపోవడం అని అంటే అది నా తప్పు కాదు సార్ అనేసి అంటే నేనేదో క్యాజువల్గా అన్నాను, నువ్వు అపార్థం చేసుకో అంటే అది నా తప్పు కాదు సార్, అది నా శాపం అనేసి అన్నట్లు చెప్తా ఉంటాడు అనమాట. చాలా కోపంగా అంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మను. ఇక శైలేంద్రని అయితే తిడుతూ ఉంటారు, ఏం చేస్తున్నావు, మనం ఒకళ్ళ బాధను తీర్చకపోయినా పర్లేదు, మన వల్ల బాధపడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే నా పని అది కదా అని చెప్పేసి ఇక గబగబా ఇంటికి అయితే వెళ్తాడు. ఇక మను అయితే ఓల్డీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. చాలా బాధగా ఏడుస్తూ వెళదామని చెప్పి వెళ్ళినా కానీ ఎవరితో చెప్పుకోడు కదా. ఇక కారు స్టాప్ చేసేసి ఒక చోట బాధపడిపోతూ అసలు ఇక శైలేంద్ర అన్న మాటలన్నింటినీ తలుచుకుంటూ ఒక్కసారిగా షాకింగ్ లాగా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా పదే నన్ను ఈ ప్రశ్నలు ఎందుకు వెంటాడుతున్నాయి, అమ్మ నువ్వు ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటే ఇక ఓల్డ్ అనుపమకు అయితే ఫోన్ చేస్తుంది. వీడు అక్కడికి వచ్చాడా, ఇక్కడికి రాలేదు అని అంటే వీడంటే ఎవరని అంటే అదే మను ఇంకా ఇంటికి రాలేదు, కాలేజ్ ఎప్పుడు అయిపోయింది కదా, రోజు ఈ టైంకి వచ్చేసేవాడు, ఇంకా రాలేదు, నాకు ఏదో భయంగా ఉందంటే ఎందుకు వస్తాడులే, ఆడని చిన్నపిల్లడా ఏంటి ఇంటికి వస్తాడులే తిరిగి అనేసి అంటే అక్కడికి వస్తే ఫోన్ చేయి, నేను ఇక్కడ కంగారు పడుతున్నానని చెప్పేసి నీకు కంగారు మాత్రం ఉండదా ఏంటి, అక్కడికి కూడా రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడో ఒకసారి ఏమైంది ఫోన్ చేయొచ్చు కదా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా అవుతుందని చెప్పంగానే ఇక అనుపమకు కూడా టెన్షన్ బిగిన్ అవుతుంది. ఈ లోపేమో మహేంద్ర నువ్వు వెళ్ళమ్మా నేను వస్తానని చెప్పేసి మహేంద్ర కూడా కూర్చొని బాధపడుతూ నేను అనవసరంగా అన్నానా, మరింత గాయాన్ని పెంచానా మనుకి అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇక దాంతో ఇంటికి రాగానే అనుపమ మీద పెద్దగా అరుస్తాడు అనమాట. ఏంటి మహేంద్ర లేట్ అయ్యింది ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటే లేట్ అవుతుంది అప్పుడప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి అన్ని నువ్వు చెప్తున్నావు, నాకు ఎందుకు లేట్ అవుతుందో నీకు చెప్పాలా, నువ్వు మాత్రం అన్ని విషయాలు దాచిపెడుతూ ఉంటావు మా దగ్గర, మళ్ళీ మేమైతే నీకు వచ్చి అన్ని విషయాలు చెప్పాలి, ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా నీ బాధలే నీకే కానీ ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవు అని అంటే నేను ఇప్పుడు ఏమన్నాను మహేంద్ర లేట్ ఎందుకు అయింది అనేసి అన్నాను అంతే కదా అంటే నీకు అలానే ఉండిద్దిలే అని చెప్పేసి అంటే ఇక వస్తారని అడుగుతుంది. ఏమైంది వస్తారా ఇలా అంటే ఇక ఏం మేడం కాలేజీలో పెద్ద గొడవ అయ్యింది, మీటింగ్లో శైలేంద్ర ఇలా అన్నాడు, మీ నాన్న ఎవరో మీ నాన్న తెలియదా, మిమ్మల్ని కూడా వచ్చి అడుగుతాను అని చెప్పేసి చాలా రూడ్గా బ్యాడ్గా మాట్లాడాడు, నాన్న లేడని చెప్పేసి ఇక దాంతో మను గ్లాసు పగలు కొట్టేశాడు, చేతి నిండా రక్తం, కోపంగా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, నేను వెళ్దాం అనుకున్నా అప్పటికే వెళ్ళిపోయాడు. ఇక అంటే ఓల్డ్ కూడా ఫోన్ చేసింది అందుకు నేనా అని చెప్పేసి పెద్దమ్మ అని ఇప్పుడు ఎక్కడుంటాడా అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. ఇక మను లిఫ్ట్ చేద్దామా వద్దా అని చాలా ఏళ్ల తర్వాత తను కదా కాల్ చేసింది. ఒకసారి లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అనేసి అడిగితే ఎక్కడుంటే ఏంటి మేడం మీకు అనేసి అంటూ ఉంటే ఓల్డ్ బాగా కంగారు పడిపోతుంది, నువ్వు ఎక్కడున్నావా అనేసి అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేనేం చచ్చిపోనులేండి, నన్ను కాపాడడానికి మీరు ఉన్నారుగా, కానీ జనాలు ప్రశ్నలతో చంపే ఆ కత్తి మాటలకి నన్ను రక్షించేవాడు ఎవరున్నారన్నట్టుగా కోపంగా అయితే అంటూ ఉంటాడనమాట. ఇక త్వరగా ఇంటికి రా అని చెప్పేసి వెళ్ళు అనేసి చెప్తూ ఉంటుంది అనుపమ. ఇక కోపంగా పెట్టేస్తారు. ఇక తర్వాత మహేంద్ర కూడా వచ్చి ఇక మాట్లాడుతూ ఉంటాడు అనమాట అనుపమతో, ఇప్పటికైనా నిజం చెప్తావా చెప్పవా, అక్కడ మను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో, ఈసారి జరగరాంది ఏదన్నా జరిగితే ఏమన్నా ఉందా, నిజం చెప్పు అనుపమ, ఎవరు అసలు అనుపమ, నీ భర్త ఎవరు, నువ్వెవరిని లవ్ చేసావు,
నీకు అసలు పెళ్ళి ఎందుకు కాలేదు, ఈ నిజాలన్నీ నాకు చెప్తావా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏంజెల్ వచ్చి మామయ్య మాకే తెలియదు మా అత్తయ్య గురించి, మేము ఎన్నిసార్లు అడిగినా దాటివేస్తూ వచ్చింది, ఇప్పుడు మీరు అడిగితే మాత్రం చెప్తుందా, తన మనసులో నుంచి ఒక్క మాట కూడా రాదు అని చెప్పేసి ఏంజెల్ కూడా అనేసరికి ఒక్కసారిగా షాకింగ్ అవుతారు అందరూ కూడా. అందరూ నన్నే అంటున్నారు నేను ఏదో తప్పు చేస్తున్నట్లు, తప్పు జరిగినట్లు. అసలు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీ అందరికీ చెప్తే కనుక మీరెంత బాధపడతారు, ఇంతమందిని బాధ పెట్టి ఆ నిజాన్ని ఆ చేదు గతాన్ని నేను చెప్పకూడదని కదా దాన్ని దాస్తుందా అని చెప్పేసి తనలో తను బాధపడిపోతున్నట్లుగా అయిపోతూ ఉంటుంది. ఇక ఈలోపు శైలేంద్ర ఇక కాలేజీలో జరిగిన గొడవ అంతటినీ కూడా శుభ్రంగా అమ్మ దేవయానితో అయితే చెప్తూ ఉంటే ఇద్దరు సంతోషపడిపోతూ అమ్మ అసలు అప్పుడు మనుగడ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, గ్లాస్ పగిలి కొట్టేశాడు, చేతి నిండా రక్తం, ఉడికిపోతున్నాడు, నన్ను కొట్టేయాలన్నంత కోపం అయితే వచ్చింది, బాబాయ్ వచ్చి చెడగొట్టాడు, లేకపోతేనా నేను ఇంకా వాడిని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి పెద్ద గొడవ చేయాలని చూశానని చెప్పేసి దేవయానితో చెప్తూ ఉంటే భలే నాన్న భలే జరిగింది, అందుకనే ఓపికగా ఉండాలి నాన్న, మనం అప్పుడే మనం అనుకున్నవి సాధించగలము అని చెప్పేసి అంటూ ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఏదో కుట్ర చేస్తున్నారని ఇక ధారణి అయితే విన్నట్టుగా అయితే దేని గురించి మాట్లాడుకుంటున్నారా అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ఓల్డ్ ఇంటికి వెళ్తే ఏమైంది నాకు చేతికి ఏంటిది ఇదంతా అంటే ఇక కట్టు కట్టాలి అని చెప్పేసి ఇక కూర్చొని ఇలా చేస్తూ ఉంటే ఇక అప్పటికే ఏంజెల్కి తెలిసిపోయిద్ది కదా మను చేతికి గాయం అయ్యింది ఇలా జరిగిందని. ఇక వెంటనే మనుకు ఫోన్ చేసి మనుని మిమ్మల్ని చూడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి తను కట్టు కట్టేసి ఇక ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం ఎంత తప్పు అని చెప్పి అంటే ఇక తను లవ్ చేస్తున్నట్లుగా ఇక తనకి గాయం అయితే తను చూడలేదు అని చెప్పేసి మీరు ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దు నా ప్రామిస్ చేయండి బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇక తనకు కూడా చాలా హ్యాపీగా అనిపించినట్లు మను కూడా అలానే ప్రేమగా చూస్తాడు. అంటే ఇప్పటి వరకు అమ్మ అనే ఒక క్యారెక్టర్ తప్పితే ఇంకెవ్వరు అనుబంధం తెలియక అలా ఉన్న మనుకి ఏంజెల్ ప్రేమ కొంచెం ఊపిరి పోసినట్లుగా అయితే ఉంటుంది. ఇక ఓల్డ్ ఈ దగ్గరికి వెళ్ళిపోతే ఏంట్రా ఎవరు కట్టారు ఏందంటే కొన్ని చెప్పిన సమస్యకు పరిష్కారం లేని ప్రశ్నలు అవన్నీ అనేసి అంటే నేను అర్థం చేసుకోగలను, మళ్ళీ కాలేజీలో ఎవరో మీ నాన్న గురించి అడుగుంటారు అంతే కదా అనేసి తాను కూడా దాటి వేసేసిద్ది. ఇక దాంతో అందరికీ తెలిసిన నిజాలే కానీ ఎవరు బయట పెట్టరు అని చెప్పేసి నా బాధను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఇలా చావమనే కదా మీరు ఇట్లా చేస్తుందని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడనమాట. అనుపమ్మకు ఫోన్ చేసి చూసావా ఆడెంత బాధపడుతున్నాడో, కాలేజీలో ఎవరో అడిగారంటే ఇట్లా నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ నువ్వు చెప్పకుండా నిజాన్ని దాసి ఇక చూడు ఎలా జరుగుతుందో ఇక్కడ అని చెప్పేసి చాలా అంటే ఎమోషనల్గా తిడుతూ ఉంటే ఏంటి నన్ను తిడతారు అందరూ అని పెద్దమ్మని కూడా తిడుతూ ఉంటుంది. ఇక నిజాలైతే ఇప్పట్లో అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఇట్లానే అయితే తిరుగుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ కథలో అయితే మన రిషి సార్ గురించి ఏమన్నా ఎదుగుతారేమో చూడాలి. ఇక ఇలా కాకుండా మహేంద్ర అని కొంచెం చొరవ తీసుకొని అంటే ఇక రిషి ప్లేస్లో ఇక తినొచ్చాడు కదా, అందువల్ల ఇక వీళ్ళిద్దరిని అంటే మనుని అనుపమని కలిపే ప్రయత్నం ఇక మహేంద్ర చేస్తాడేమో చూడాలి ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.